మన ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. ఇంకా ఎవరైనా మన ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. రైల్వే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న మీ స్నేహితులకు షేర్ చేయండి. భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్టు ఎక్కడ ప్రారంభమైందని మన ఎగ్జామ్స్‌లో అడగొచ్చు. కాబట్టి భారతదేశపు మొట్టమొదటి బహుళ ప్రయోజన గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్ అనేది హిమాచల్ ప్రదేశ్‌లో అయితే ప్రారంభమైంది. అలానే ఏ విద్యుత్ కేంద్రంలో ప్రారంభమైందని కూడా అడగొచ్చు. నార్త్ పజుకి జల విద్యుత్ కేంద్రంలో అయితే ప్రారంభమైంది. అత్యవసర ల్యాండింగ్ సౌకర్యం ఈఎల్ఎఫ్ అందుబాటులోకి తెచ్చిన మొదటి కేంద్రపాలిత ప్రాంతంగా జమ్మూ కాశ్మీర్ గుర్తింపు పొందింది. ఇలాంటి సౌకర్యం అనేది ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లో ఇప్పటికే అయితే అమల్లో ఉంది. మొట్టమొదటిసారిగా అత్యవసర ల్యాండింగ్ సౌకర్యం అంటే మనకి హెలికాప్టర్లకు సంబంధించి ఏవైతే సైనిక హెలికాప్టర్స్ ఉంటాయో వరదలు సంభవించినప్పుడు లేదంటే ఏదైనా విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు అక్కడ అత్యవసరంగా హెలికాప్టర్ని ల్యాండ్ చేసి అక్కడ సౌకర్యాలని కల్పించడం కోసం అనేసి అత్యవసర ల్యాండింగ్ సౌకర్యాన్ని మొట్టమొదటిగా మనకి కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్ అయితే తీసుకురావడం జరిగింది. 2024 ఏప్రిల్ 2న జమ్మూ కాశ్మీర్లోని భారత వైమానిక దళానికి చెందిన 5 హెలికాప్టర్లు అయితే జమ్మూ కాశ్మీర్ జాతీయ రహదారిపైన అయితే దిగి అక్కడున్న సైనికుల్ని తీసుకువెళ్ళడం అయితే జరిగింది. మనకి లోక్సభ ఎన్నికల్లో అసత్య సమాచార వ్యాప్తిని అరికట్టడానికి ఎన్నికల కమిషను మిత్ వర్సెస్ రియాలిటీ రిజిస్టర్ అనే పేరుతో ఒక వెబ్సైట్ని అయితే ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ అలానే మిగతా ఇతర ఎన్నికల కమిషనర్లైన జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధు ప్రారంభించడం జరిగింది. మనకి ఎగ్జామ్లో లోక్సభ ఎన్నికల్లో అసత్య సమాచార వ్యాప్తిని అరికట్టడానికి ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన వెబ్సైట్ ఏదైనా అడగొచ్చు. మిత్ వర్సెస్ రియాలిటీ రిజిస్టర్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. అలానే ప్రధాన ఎన్నికల కమిషనర్ అని ఎవరన్నా అడగొచ్చు. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, అలానే ఇతర కమిషనర్ల గురించి కూడా అడగొచ్చు. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, అలానే ఇతర కమిషనర్లు జ్ఞానేష్ కుమార్ మరియు సుఖ్బీర్ సింగ్ సంధు. మనకి ఐక్యరాజ్య సమితిలో పూర్తి స్థాయి సభ్యత్వం కోసం అయితే పాలస్తీనా 2011 నుంచి అయితే ప్రయత్నాలు అయితే ప్రారంభించడం జరిగింది. మనకి 2012 నవంబర్ నుండి అయితే పరిశీలక దేశం హోదా అయితే లభించింది. అంటే మనకి పాలస్తీనాకు ఐక్యరాజ్య సమితిలో పూర్తి స్థాయి సభ్యత్వం లేదు. పాలస్తీనా అనేది 2011 నుంచి ఐక్యరాజ్య సమితిలో పూర్తి స్థాయి సభ్యత్వం కోసం అయితే ప్రయత్నాలు చేస్తుంది. కానీ ప్రయత్నాలు అనేవి ఫలించడం లేదు. మరోమారు ఈ 2024లో ఐక్యరాజ్య సమితిలోని పూర్తి స్థాయి సభ్యత్వం కోసం ప్రయత్నించింది. కానీ భద్రతా మండలిలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో 15 సభ్య దేశాలు ఉంటాయి. 15లో 5 శాశ్వత సభ్య దేశాలు ఉంటాయి. ఈ 5 శాశ్వత సభ్య దేశాల్లో ఏ ఒక్క దేశం కూడా రిజెక్ట్ చేసినా మొత్తం తీర్మానం అనేది ఓడిపోవడం జరుగుతుంది. ఇక్కడ మనకి అమెరికా అనేది ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయడంతో ఏం జరిగిందంటే పాలస్తీనాకి పూర్తి స్థాయి సభ్యత్వం అనేది లభించలేదు. ఐక్యరాజ్య సమితిలో మనకి ఎగ్జామ్లో ఇటీవలే ఐక్యరాజ్య సమితిలో పూర్తి స్థాయి సభ్యత్వం కోసం తీర్మానం ఏ దేశం ప్రవేశపెట్టిందని అడగొచ్చు. మనకి పాలస్తీనా దేశం కోసం అయితే పూర్తి స్థాయి సభ్యత్వం కోసం అయితే ప్రయత్నం చేయడం జరిగింది. లేదంటే క్రింది వాటిలో ఐక్యరాజ్య సమితిలో పరిశీలక దేశం హోదాలో ఉన్న దేశం ఏదని అడగొచ్చు. ఐక్యరాజ్య సమితిలో ప్రస్తుతానికి పరిశీలక దేశం హోదాలో ఉన్నది పాలస్తీనా. భారతీయ సంస్కృతికి చిహ్నంగా బృందావన్ ఇస్కాన్ టవర్ ఇది ఉత్తరప్రదేశ్లో నిర్మిస్తున్నారు. ఇది 70 అంతస్తుల ఉంది.
మనకి ఖచ్చితంగా ఎగ్జామ్‌లో ఏదో ఒక షిఫ్ట్‌లో రైల్వేకి సంబంధించి ఏదో ఒక షిఫ్ట్‌లో ఖచ్చితంగా వచ్చే ప్రశ్న ఏదైనా ఉందంటే అది ఐక్యరాజ్య సమితిలోని భారత శాశ్వత ప్రతినిధి ఎవరని అడగొచ్చు. మనకి ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్. మనకి నాటోలోని ప్రస్తుత సభ్య దేశాల సంఖ్య ఎంత అని అడగొచ్చు. నాటోలోని 2023 డిసెంబర్ మంత్‌లో లేదా నవంబర్ మంత్‌లో నూతనంగా ఒక సభ్య దేశం అయితే చేరడం జరిగింది. ఆ సభ్య దేశం ఏంటనేది తెలిస్తే కామెంట్‌లో తెలియజేయండి. మనకి ప్రస్తుతం నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటారు. ఈ నాటోలో 32 సభ్య దేశాలైతే ఉండడం జరిగింది. మనకి ఎగ్జామ్‌లో డైరెక్ట్‌గా నాటోలోని ప్రస్తుత సభ్య దేశాల సంఖ్య ఎంత అని అడగొచ్చు. 32 సభ్య దేశాలు అయితే ఉన్నాయి. అయితే ఈ నాటోని ఏర్పాటు చేసి 75 సంవత్సరాలైతే పూర్తయిన సందర్భంగా బెల్జియంలోని బ్రసెల్స్‌లో అంటే ఈ నాటో యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందని కూడా అడగొచ్చు. నాటో యొక్క ప్రధాన కార్యాలయం అనేది బెల్జియంలోని బ్రసెల్స్‌లో అయితే కలదు. 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నాటో సభ్య దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ 32 సభ్య దేశాల యొక్క విదేశాంగ మంత్రుల సమావేశం అనేది నిర్వహించడం అయితే జరిగింది. త్వరలోనే మనకి 2024 జూలై నెలలో నాటో యొక్క అధ్యక్షులు ఎవరైతే ఉంటారో ఆ దేశాల యొక్క అధ్యక్షులు, ఆ అధ్యక్షుల యొక్క సమావేశం అనేది వాషింగ్టన్‌లో నిర్వహించడం అయితే జరుగుతుంది. నాటో యొక్క ప్రధాన కార్యదర్శి జెఫ్ స్టోల్టెన్బెర్గ్. ఆఫ్రికా దేశమైన కాంగోలో తొలిసారిగా మహిళా ప్రధానమంత్రిగా జుడిత్ సుమిన్వా నియమితులైతే అవ్వడం జరిగింది. ఈ కాంగో యొక్క అధ్యక్షుడు ఫెలిక్స్ త్సిసెకెడి. మనకి ఖచ్చితంగా 100% ఎగ్జామ్‌లో వచ్చే ప్రశ్న ఏదైనా ఉందంటే ఇది మనకి నేవీ చీఫ్‌కి సంబంధించి మనకి ప్రెజెంట్ నేవీ చీఫ్‌గా ఎవరు నియమితులయ్యారని అడగొచ్చు. నేవీ చీఫ్‌కి సంబంధించి రీసెంట్‌గా మనకి 2024 ఏప్రిల్ 30 తర్వాత నియమితులయ్యింది దినేష్ కుమార్ త్రిపాఠి. అలానే మనకి మన ఎగ్జామ్స్ రైల్వే ఎగ్జామ్స్ అనేవి మనకి 2025లో ఉండొచ్చు లేదా 2024 డిసెంబర్ ఆ మంత్‌లో ఉండొచ్చు. అలా ఉండేటప్పుడు ఏం జరుగుతుందంటే డేట్ ఇచ్చి ఆ టైంలో ఎవరు నేవీ చీఫ్‌గా ఉన్నారని అడగొచ్చు. కాబట్టి 2024 ఏప్రిల్ 30 వరకు మనకి నేవీ చీఫ్‌గా హరికుమార్ గారు అయితే ఉండడం జరిగింది. ఆయన ప్లేస్‌లో మనకి దినేష్ కుమార్ త్రిపాఠి 2024 ఏప్రిల్ 30 తర్వాత అయితే మనకి నియమితులు అయితే అవ్వడం జరిగింది. ఈ డేట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ మధ్యన జరుగుతున్న ప్రతి ఎగ్జామ్‌లో మనకి ఎవరైతే నూతనంగా నియమితులయ్యారో వాళ్ళ గురించి కాకుండా అతని ప్లేస్‌లో అంతకు ముందు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఆ ఇయర్, డేట్, మంత్ ఇచ్చి వాళ్ళ గురించి అయితే అడగడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకి దినేష్ కుమార్ త్రిపాఠి గారికి ముందు హరికుమార్ గారు అయితే ఉండడం జరిగింది. ఈయన 2024 ఏప్రిల్ 30న రిటైర్మెంట్ చేయడం జరిగింది. ఆయన ప్లేస్‌లోనే మనకి దినేష్ కుమార్ త్రిపాఠి గారు అయితే రావడం జరిగింది. ఖచ్చితంగా నేవీ చీఫ్ గురించి మనకి ఏదో ఒక షిఫ్ట్‌లో అడగొచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నేవల్ స్టాఫ్ చీఫ్ రీసెంట్‌గా ఎవరిని నియమించడం జరిగిందంటే దినేష్ కుమార్ త్రిపాఠి గారిని అయితే నియమించడం జరిగింది. ఇతని ప్లేస్‌లో అంతకుముందు ఎవరు ఉండేటోళ్ళంటే హరికుమార్ గారు ఉండేవాళ్ళు. అలానే జాతీయ భద్రతా దళం డైరెక్టర్ జనరల్‌గా రీసెంట్‌గా నలిన్ ప్రభాత్ నియమితులయ్యారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే రైల్వే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇంకా మన ఈ ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదివరకే కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి అలానే జనరల్ సైన్స్‌కి సంబంధించి చాలా వీడియోస్‌ని మన ఈ ఛానల్‌లో అప్లోడ్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క వీడియోని చూడండి. థాంక్ యూ.